గో బ్యాక్ మార్వాడి అనే విషయం పైన మీ అభిప్రాయం ఏంటి? వైశ్య కమ్యూనిటీకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి నేపథ్యంలో మార్వాడి హటావో, మార్వాడి వ్యాపారి హటావో, గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వ్యాపారి హటావో అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. గత వారం రోజుల నుండి జరుగుతున్నటువంటి నేపథ్యంలో వ్యాపారాల మీద ఏ రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసేటువంటి పనుల మీద అవహేళనగా మాట్లాడి కొంతమందిని కించపరిచేటువంటి విధంగా మాట్లాడినటువంటి తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఇక్కడికి మీరు వ్యాపారం చేసుకోవడం కోసం వచ్చిన వాళ్ళని మేమేమనలే. వ్యాపారం ఎవరైతే దొంగ వ్యాపారాలు చేస్తారో, లంగ వ్యాపారాలు చేస్తారో అక్కడ ఉన్న పుట్టగొట్టడం మీదనే మాకు పంచాయతీ తప్ప పుట్టకూటి కోసం వచ్చిన మీద మాకు పంచాయతీ. దొంగ వ్యాపారం, లంగ వ్యాపారం అంటున్నారు అంటే ఏంటి అసలు, ఏ విధంగా? అంటే వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో అంతా కల్తీ వ్యాపారం ఉంటాయి, స్మగ్లింగ్ ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి గుజరాత్ రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు దాదాపుగా ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి విధ్వంసం, ఆర్థిక విధ్వంసం సృష్టిస్తారు. తెలంగాణలో ఉన్నటువంటి బక్కజెక్కినటువంటి పేద వయసులని సమానతలతోటి సందర్భంతో ఆర్థిక విధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మాకున్నటువంటి కిరాణా వృత్తి, ప్రధానంగా కిరాణా వృత్తి పరమైనటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వృత్తుల విధ్వంసం జరుగుతున్నాయి. మాతో పాటు వైశ్యలో ఒకటే కాకుండా విశ్వకర్మలు కావచ్చు, పద్మశాలీస్ కావచ్చు, చేనేత వృత్తులు కావచ్చు, శాలివానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా దెబ్బతీసేటువంటి పరిస్థితి కుట్ర జరుగుతుంది. ఇదే కాకుండా మార్వాడి హటావో అనేది ఎందుకు వచ్చిందంటే దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ పనిచేసేటువంటి ఇండస్ట్రీ కారిడార్ ఏదైతుందో, గుజరాత్ ఇండస్ట్రీస్ కావచ్చు, రాజస్థాన్ ఇండస్ట్రీస్ కావచ్చు, అంటే అక్కడికి వెళ్ళి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నేపథ్యంలో వాళ్ళు పెట్టినటువంటి ఇండస్ట్రీలో ఇక్కడ తెలంగాణ యువత నిర్వీర్యం అయిపోతుంది.